అక్కర తీరిన తర్వాత ఒక మాట, అది రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియగలుగుతాను, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా, ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నారా లేదా? ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాల. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పోవాయా ఏందా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవంగా ఇవ్వండి. వర్మదేముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అని విర్రవేక మాకండి. అది పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు. పిఠాపురంలో మొదటిసారి గెలిచారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా. కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు? వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో. ఇక అది మీ అడ్డా అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం, తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు. వర్మ కాదు, మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం.